తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా సంతోషంగా జరుపుకునే పండుగలలో సంక్రాంతి ఒకటి. అయితే మరికొద్ది రోజుల్లో ఈ సంక్రాంతి పండుగ రాబోతూ ఉంది. ప్రజల హడావుడి కూడా స్టార్ట్ అయిపోయింది. సంక్రాంతి పండుగకి ఎక్కువగా పతంగులు ఎగరవేసే అలవాటు చాలామందికి ఉంటుంది, పిల్లల నుంచి పెద్దల వరకు కూడా. అయితే ఈ పతంగులకు హైదరాబాద్లో ఉన్నటువంటి ధూల్పేట కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తుంది చాలా సంవత్సరాల నుంచి. అయితే ప్రస్తుతం మనం ఇక్కడ ధూల్పేటలోనే ఉన్నాము. గత సంవత్సరం నుంచి ఇప్పటికీ ఏమైనా రేట్స్ ఏమైనా పెరిగాయా, ప్రజల స్పందన ఎలా ఉంది అనే ఒక విషయాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం ధూల్పేటలో ఉన్నటువంటి ఒక ప్రముఖ హోల్సేల్ అండ్ రీటైల్ షాప్లో ఉన్నాము. ఇక్కడ మనం చూడొచ్చు అనేక రకాలైనటువంటి మాంజాలు పతంగులతోటి షాపు మొత్తం కళకళలాడుతూ ఉంది. అయితే దేశవ్యాప్తంగా చూస్తే ఈ ధూల్పేట ఎందుకు ఫేమస్ అంటే ఇక్కడ ఓన్లీ 2 తెలుగు రాష్ట్రాలే కాదు, పైనుంచి అనేక రాష్ట్రాల నుంచి కూడా నార్త్ ఇండియా నుంచి ఎక్కువ మంది పనిచేసే వాళ్ళు ఇక్కడికి వచ్చి పనిచేసి ఇక్కడ నుంచి వేరే రాష్ట్రాలకి, ఇక్కడ నుంచి పతంగులు వేరే రాష్ట్రాలకు సేల్ చేస్తూ ఉంటారు. అందుకే 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా కూడా ఈ పతంగులకు మంచి గిరాకీ ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇక్కడ చూసుకుంటే ఈ పతంగులు చూస్తే చిన్నపిల్లలు ముఖ్యంగా చాలా అట్రాక్టివ్గా కనబడుతున్నాయి. అంటే పెద్దల నుంచి చిన్నపిల్లలకు కూడా. అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం ఇది చూసుకుంటే ఒక ఫుట్బాల్ ఒక ఆకారంలో ఉంది. ఫుట్బాల్ యొక్క అభిమానులు మొత్తం కూడా ఖచ్చితంగా ఇది చూడగానే తీసుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటి మన అశోక్ చక్రం లాంటి టైపు రింగు కావచ్చు, ఈ కైటు మొత్తం కూడా చూడగానే చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. అయితే వీటితో పాటు కూడా ఇక్కడ ప్లాస్టిక్తో పాటు మన ఈ పేపరు కైట్స్ కూడా ఇక్కడ మనకు కనపడుతున్నాయి. చూడొచ్చు మనం దీన్ని చూసుకుంటే ఎక్కువ లేడీస్తో పాటు చాలామంది అట్రాక్టివ్గా ఫీల్ అవుతారు. ఇది ఒక కాగితంతో తయారు చేసినటువంటి పతంగం. పిల్లలు చాలా సరదాగా మాట్లాడుకుంటా స్పైడర్ మ్యాన్ అనుకుంటూ ఉంటారు. అట్లాంటి షేప్లో ఉన్నటువంటి ఇదొక స్పైడర్ మ్యాన్ కైటు. దాంతోపాటు ఇది చూసుకోవచ్చు మనం. మళ్ళీ ఇక్కడ ఒక సింహం ఆకారంలో ఉన్నటువంటి కైటు. పిల్లలు జనరల్గా ఎక్కువగా కూడా బొమ్మలకు ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. కాబట్టి అంటే ఎక్కువగా పిల్లలు ఈ పతంగులను ఎక్కువగా ఎగరేస్తూ ఉంటారు. సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు పిల్లలు చాలా ఈ పతంగులను ఎగరేసుకుంటూ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంటి పైన డాబాలు ఎక్కి ఆ యొక్క మాంజాలతోటి ఆ ఫ్లైట్స్ని ఎగరేసుకుంటా వాళ్ళ ఆనందం మాటల్లో మనం చెప్పలేము. ఇక్కడ మనం చూడొచ్చు వివిధ రకాలైనటువంటి కైట్స్ మనం చూస్తున్నాము. ఇంకా ప్రజలు అదే ఎంజాయ్మెంట్ మూడ్లో ఉంటారు. కాబట్టి ఇంకా ఆ పేరుతో కూడా కైట్స్ ఇక్కడ తయారు చేసిన మనం చూస్తున్నాం. ఇక్కడ ఇంకో చూసుకుంటే టామ్ అండ్ జెర్రీ పిల్లలకి ఎక్కువగా ఇష్టమైనటువంటి గేమ్ ఇది. దాంతో కూడా ఈ కైట్స్ని ఎక్కువగా వీళ్ళు తయారు చేయడం జరిగింది. ఇవనే కాదు, ఇంకా చాలా రకాలు కైట్స్ మెయిన్గా పిల్లల్ని అట్రాక్ట్ చేసే విధంగా. ఎందుకంటే పిల్లలు ఎక్కువగా కైట్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. కాబట్టి పెద్దలు కూడా పిల్లలు అడిగింది ఆ సమయంలో కాదనలేరు. చాలామంది పిల్లలు కైట్స్ ఎగరేయాలని ఆశగా ఎదురు చూస్తుంటారు. కాబట్టి ఇక్కడ మనం ఇలాంటి పలు రకాలైనటువంటి కైట్స్ వీళ్ళు తయారు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం మనం కొంతమంది కస్టమర్లు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ గిరాకీ ఎట్లా ఉంది, పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఏమన్నా తేడా ఉందా అనేది కూడా మనం ఇక్కడ ఉన్నటువంటి కస్టమర్లను ఇక్కడ ఉన్నటువంటి ఓనర్స్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి అన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము అల్వాల్ నుంచి వచ్చినాం, వెంకటాపురం. అంత దూరం నుంచి ఇక్కడికే రావాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు? క్వాలిటీ మంచిగా ఉంటుంది, రేట్ చాలా హోల్సేల్ ఇంకా చాలా తక్కువ ఇస్తారు. రేట్ చాలా తక్కువ ఉంటుంది, క్వాంటిటీ ఎక్కువ దొరుకుతుంది. ఇక్కడ మేము 5 years నుంచి ఇన్న తీసుకుంటాం షాప్కి. మంచిగా ఉంటుంది క్వాలిటీస్. ఇక్కడ పేపర్ కైట్స్ అన్న వీళ్ళు హ్యాండ్మేడ్ ఉంటుంది కొన్ని కైట్స్ పేపర్ది. అది చాలా యూస్ చేస్తారు హ్యాండ్మేడ్స్ది. ఇంకా మాంజా గిట్ట హ్యాండ్మేడ్స్ మాంజా మంచిగా ఉంటుంది వీళ్ళ దగ్గర. చాలా వెరైటీస్ ఉంటుంది ఇక్కడ. ఫిష్ కైట్స్ అని చాలా వెరైటీస్ ఉంటుంది. పేపర్లో ఫిష్ కైట్స్ ఉంటుంది వీళ్ళ దగ్గర. చాలా స్టార్ కైట్స్, చాలా వెరైటీస్ ఉంటుంది ఇక్కడ. మనం కౌంట్ చేయలేము అంతగానం వెరైటీస్ ఇక్కడ ఉంటుంది. ఎక్కువ ఎలాంటి కైట్స్ ఎక్కువ బయట ప్రజలు మిమ్మల్ని ఎక్కువ అడుగుతున్నారు? ఇప్పుడు ఎట్లాంటి అంటే పేపర్ అందరు ప్రిఫర్ చేస్తారు అన్న. ఫస్ట్ థింగ్ ఎగ్ గుడ్డి అంటారు, దో గుడ్డి అంటారు, అదే ఎక్కువ పోతుంది. ఇంకోటి ఏమంటే ఇప్పుడు కవర్ పేపర్స్ అంటే చిన్నపిల్లలు చాలా పేపర్ అదే చేస్తారు. మన షాప్లో వచ్చి అడగదు ఏమంటే ఇప్పుడు అందరు పెద్ద వాళ్ళే తీసుకుంటారు. ఎట్లంటే పేపర్ కైట్స్ అడుగుతారు, ఎగ్ గుడ్డి దో గుడ్డి అదే ఎక్కువ పోతుంది. ఇంకోటి ఏమంటే ఈడ వచ్చిన కారణం ఏమంటే ఇక్కడ వచ్చి మనం బార్గింగ్ చేయొచ్చు అన్న దగ్గర. వేరే వాళ్ళ అంటే ఇదే ఫిక్స్ అదని చెప్తారు, కానీ ఇక ఈ షాప్లో మాత్రం అట్లా ఉండదు. బార్గింగ్ చేయొచ్చు, ఫ్రెండ్లీగా ఉంటారు,
మంచిగా మాట్లాడతాడు. మనకు రానికి ఇక్కడ మనసు వస్తుంది దాని గురించి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు సేమ్ వెంకటాపురం అల్వాల్ మేము, అల్వాల్ నుంచి వచ్చారు. అల్వాల్ వెంకటాపురం మా ఏరియా వెంకటాపురం. ఇప్పుడు ప్రస్తుతం రేట్స్ ఎట్లా ఉన్నాయి? అప్పుడు లాస్ట్ ఇయర్ నుంచి ఇయర్కి ఏమైనా లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి కొంచెం పెరిగిందన్న, అంతేం పెరిగిందని చెప్పలేను కానీ కొంచెం పెరిగింది, అంతేం పెరగలేదు. ఇప్పుడు ఇయర్ బై ఇయర్ మనకు శాలరీ ఎట్లా పెరుగుతుందో వీళ్ళకి కూడా అదే సేమ్ కాన్సెప్ట్, వేరే ఏం లేదు. ఇక్కడ ఎన్ని ఐటమ్స్ కొన్నారండి ఇక్కడికి వచ్చిన తర్వాత? ఇప్పుడు కొనాలి, ఇప్పుడు షాప్ చేయాలి, ఇప్పుడు చూసుకోవాలి. ఇప్పుడు మమ్మల్ని కస్టమర్ ఏమేమి అడుగుతారో అది వచ్చి మనం చూసుకొని రేట్ ఎట్లా ఉందో కనుక్కొని దాని తర్వాత మేము ఫర్దర్ అవుతాం. ఎంత అమౌంట్? అదే ఇప్పుడు వచ్చారు ఇక్కడికి? 70 దాకా మాది ఉంది, 70,000 70K మేము పెట్టేది. దానికి ఎక్స్ట్రా ఒక 10 అవుతుందో 20 అవుతుందో తెలియదు. 70 అయితే మాది, దాని మించి ఏమన్నా చూడాలి. ఇంకా ఏమైనా డిఫరెంట్ ఐటమ్స్ పిల్లలకి ఏమైనా ఉంటే అది తీసుకొని వెళ్ళాలి. ఖైరతాబాద్ నుంచి వచ్చాము, ఎలక్ట్రిక్ చెరకు కోసం వచ్చాము. ఇక్కడ పతంగులు కూడా తీసుకోవడానికి వచ్చాము. ఇక్కడ ఇది ఒక సీజన్ కదా, ఇప్పుడు పండగ కోసం అనేసి చూస్తాను. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఎలక్ట్రిక్ చెరకు ఒకటి ఉంది, దీనికోసం వచ్చాము. చాలామంది ఇలాగ తిప్పుకోవాలి కదా చెరకుని, ఇలాగ చెరక్కుంటే పిల్లలకి అయితే ఇది ఈజీగా తిరిగిపోతుంది అనేసి మోటరైజ్డ్ ఫాస్ట్గా తిరుగుతుంది. కట్ అయిపోయిన తర్వాత కానీ ఏదైనా మళ్ళీ ఫాస్ట్గా లోడ్ చేయాలన్నా ఈజీగా చెరకు ఇదైపోతుంది. దీనికంటే చిన్న సైజు కూడా ఉంది, అదే తీసుకున్నాం మేము యాక్చువల్లీ. దీంట్లో ఏంటంటే బ్యాటరీ ఇన్బిల్ట్ ఛార్జింగ్ పాయింట్ ఇక్కడ ఇచ్చారు, దానికైతే బ్యాటరీ మార్చుకోవచ్చు. చాలా బాగుంది, పిల్లలకి చాలా ఈజీ. అది నాకు ఇది ఎలక్ట్రికల్ చెరాక్ అంటే నచ్చింది, తీసుకోవడానికి వస్తే షాప్లో దొరికింది. పెద్ద వర్షన్ వద్దని చెప్పి ఇప్పుడే చిన్న వర్షన్ తీసుకున్నాం. అది చాలా బాగుంది, ఎక్స్పీరియన్స్ బాగుంటుందని నేను అనుకుంటున్నాను. చూడాలి. ఇక ఒక పౌండ్ పతంగ్ తీసుకున్నాము, ఒక డజన్ గోల్డెన్ పతంగ్ తీసుకున్నాము. ఇక సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా, నెక్స్ట్ మంత్ వచ్చేస్తుంది. ఇక క్రిస్మస్ హాలిడేస్ ఇక ఫుల్గా ఎంజాయ్ చేద్దామని ఇప్పుడే అన్ని స్టార్ట్ అయిపోయింది, షాపింగ్ గిపింగ్ అంతా. మేడ్చల్ నుంచి వచ్చిన కైట్స్ తీసుకోవడానికి వచ్చిన. నేను కూడా షాప్ ఉంది, షాప్ రన్ చేస్తున్నా, దాని గురించి తీసుకోవడానికి వచ్చినండి. హోల్సేల్ షాప్. ఇక దుల్పేటలో మ్యాక్స్ అన్ని హోల్సేల్ షాప్సే ఉంటాయి, తక్కువలో దొరుకుతాయి. మనం సేల్ చేసుకోవడానికి కూడా ప్రాఫిట్ మార్జిన్ మిగులుతాయి. రేట్స్ లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి కొంచెం చేంజ్ అయినాయి, పెరిగినాయి అనమాట. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి 3 రూపీస్ 4 రూపీస్ కైట్ మీద పెరిగినాయి. చిలుకూరు బాలాజీ టెంపుల్ నుంచి విలేజ్ నుంచి వచ్చాము. ఇక్కడ దుకాణం స్పెషల్ ఏంటంటే హోల్సేల్ మంచిగా ఉంటుంది. మనకు దాదాపు 10 ఇయర్స్ నుంచి వచ్చినాం వీడికి, వస్తున్నాం వీడికి. ఇక్కడ తీసుకపోతే మనకు తక్కువ రేటుకి వస్తాయి, మంచి లాభాలు ఉంటాయి. దాదాపు మనకు 10-12 ఇయర్స్ నుంచి దుకాణం ఉంది, బాగుంటుంది, వెరైటీస్ బాగుంటాయి. మన సార్ పెద్ద మనిషి కూడా మనకు అనుకూలంగా ఇస్తాడు, మంచి రేట్లో ఇస్తాడు, తక్కువ దొరుకుతాయని సేలింగ్ బాగుంటుంది. ఇక్కడ కూడా దాదాపు ఒక 10-20 షాపులు తిరుగుతాము. మనకి ఇక్కడ మంచిగా ఉంటుంది అని చెప్పి తీసుకోవడం జరుగుతుంది. గిరాకీ చాలా బాగుంటుంది అన్న. ఇప్పటి నుంచి కాదు, నేనే 10 ఇయర్స్ నుంచి, అంటే ఆల్మోస్ట్ ఇది ఎప్పటి నుంచి ఉందో మనకు ఐడియా లేదు. దాదాపు నేను 10 ఇయర్స్ నుంచి వస్తా, మనకు మంచిగా ఉంటుంది అన్న. ఇక్కడ ఎట్లా ఉన్నాయి రేట్స్? ఎట్లా ఉన్నాయి మనకు? స్టార్టింగ్ రేట్ నుంచి రూపాయి నుంచి మనకు 20 రూపీస్ దాకా ఉంటుంది అన్న. मैं मामा मामू सभी कस्टमर को वेलकम। ये साल कैसा है बोले तो थोड़ा रेट जंप होगा। अब क्या हम दशहरे के पहले जो रेट आ रहा है, ये रेट वो रेट नहीं आ रहा। वो सभी कस्टमर आ रहे हो चाइना मांझा के लिए कॉर्पोरेट कर रहा है। चाइना मांझा टोटली बैन होगा, टोटली मांझा ट्रेन मांझा अपने करने मयूर गोल्ड रेट इंडिया और जो ये बरेली मांझे वगैरह सब मांझे अपने टोटली चाइना मांझा तो बंद होगा। और पतंग में पीयूसी पतंग का भी चल रहा है ये। और कस्टमर क्या थोड़ा हालत सही नहीं आ, थोड़ा क्या है खाली वो मांझा के पीछे पड़े हुए पब्लिक, वो मांझा टोटली। अब पब्लिक देखो हमारे ये चैनल वालों से मैं वेलकम करता हूँ। हमारे जो एरिया पीएस के लोग जो आते हैं उनको कहेगी, जो बाहर से लोग लाके कहेगी यहाँ पर इस्तेमाल करके बेच रहे लोग, उनको थोड़ा कहेगी थोड़ा ध्यान दो। ये हॉलैंड में भी कहेगी मांझा मंगा रहे, फ़ोन पर मंगा के हॉलैंड में डिलीवरी कर रहे, उनको भी थोड़ा ध्यान देना। ఏం తీసుకుందామని వచ్చినావు ఇక్కడికి? పతంగు, చేప, అవి ఫిష్ కట్, పంజాబీ అవి చూసావా? ఇక్కడ ఏం మంచిగా అనిపించినాయి నీకు? అంటే అన్ని రీటైల్ ప్రైస్ ఉంటాయి, అంటే హోల్సేల్ ఉంటాయి, అందుకే వచ్చినాం. ఫిష్ కట్ ఇంకా అవి మంచిగా ఉంటాయి, అందుకే వచ్చినాం. అంటే నేనైతే రావడం ఫస్ట్ టైం ఇక్కడ. వీళ్ళు ఎప్పుడు ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటారు వీళ్ళు. సో ఇక్కడ హోల్సేల్లో వీళ్ళు తీసుకుంటూనే ఉంటారు, సత్యనారాయణ షాపు అని చెప్తూ ఉంటూనే ఉంటారు వీళ్ళు. సో వీళ్ళు చాలా తీసుకుంటారు, ఒకటేసారి మేము బల్క్ తీసుకుంటాము ఒకటేసారి. బాగానే ఎగిరేసాము, ఫిష్ అని చాలా రకాలుగా అన్నీ తీసుకుంటూనే ఉంటాము.
సంక్రాంతి పండుగ అంటేనే చాలామంది కూడా కైట్స్ని ఎగరేయడానికి ఇష్టపడతారు. ఆ వారి వీళ్ళపైన ఆ పిల్లలు ఇష్టం కూడా పెద్దలు కాదనలేరు కాబట్టి ఇక్కడికి ఫ్యామిలీతో పాటు వచ్చి ఇక్కడ కైట్స్ కొంటున్నారు. వివిధ అంటే ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా దేశంలో ఉన్నటువంటి పలు రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళ హోల్సేల్ షాపులకి ఇక్కడ ఉన్నటువంటి సరుకు తీసుకెళ్తున్నారు.